కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది గదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళైతే మీకు మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను. ఇదైతే చాలా అంటే చాలా మంచి కంపెనీ. సో దీంట్లో వచ్చేసి మనకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయ్యుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ పరంగా చూసుకుంటే 80 వేకెన్సీస్ అనేదైతే ఇచ్చారు. సో ఆఫీస్ అనేదైతే హైదరాబాద్ లొకేషన్‌లో ఉంటుంది. అండ్ మీకు పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను. ఎవరైతే మిస్ అవ్వద్దు. సో ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఏందంటే, సో ఇది రోల్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ ట్రైనీస్‌కి సంబంధించింది. ఓకేనా. సో ఇదైతే చాలా అంటే చాలా మంచిది. సో దీంట్లో ఏముంటుందంటే చూసుకుంటే మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ చూసుకుంటే Proctor exams and other tests virtually include startup submission and logout of a test taker exam in accordance with each client. ఓకేనా. సో ఇది సింపుల్గా చెప్పాలంటే సో మీరేంటంటే ఇన్విజిలేషన్ అనేది చేస్తారు. సో ఇప్పుడు యూఎస్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో సో వాళ్ళు అనేది లాగిన్ అవుతారు కదా. సో లాగిన్ అయిన తర్వాత సో వాళ్ళ ఐడి సో వీళ్ళు కరెక్టేనా, వీళ్ళు ఎగ్జామ్ రాస్తున్న కరెక్ట్ పర్సనా కాదా అనేది మీరైతే చెక్ చేయాలి. సో స్టార్టప్ కానీ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామ్ అప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే మీరు అనేది చూసుకోవాలి. సో వాళ్ళకనేది గైడ్ అనేది చేయాలి. సో చాలా సింపుల్ ఉంటుంది. అంత వాయిస్ కూడా ఎక్కువ ఏముండదు. వాయిస్ ప్రాసెస్ లాగా. సో అండ్ లాగౌట్ ఆఫ్ ఏ టెస్ట్ టేకర్. అండ్ లాగౌట్ అయ్యేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే సో ఇట్లా చేయాలి, అలా చేయాలి లాగౌట్ అని అయితే మీరు అనేది గైడ్ అనేది చేయాలి. అండ్ అంతేకాకుండా మీకు ఇంటర్వ్యూయింగ్ టెస్ట్ టేకర్స్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్. ఓకేనా. సో కరెక్ట్ పర్సనే కాదా మీరేనా నేమ్ అనేది సో మీరైతే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎగ్జామ్ అప్పుడు ఈ పర్సనే రాస్తున్నారా లేదా అని. సో వీడియో కాల్ త్రూ టైప్ అయితే ఉంటుంది. సో వాళ్ళైతే రాస్తూ ఉంటారు. మీరు వర్చువల్గా వీడియో కాల్ అనేది ఇన్విజిలేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో చూశారు కదా, ఇది వచ్చేసి సూపర్వైజ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద ఎంటైర్ పీరియడ్ అండ్ డాక్యుమెంట్ ద సేమ్ ఇన్ ద డేటాబేస్. ఓకేనా. సో మీరు అనేది ఎంటైర్ పీరియడ్ సూపర్వైజ్ అనేది చేయాలి. సో ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే ఈ కంపెనీ మిస్ అయితే మాత్రం మీ దురదృష్టం. నేను ఫైనల్గా ఏమేమి అడుగుతారో ఏంటో కూడా చెప్తాను. ఇక్కడ మనకి అడిషనల్ పొజిషన్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మీకు హైటెక్ సిటీలో ఉంటుంది. ఒక బ్రాంచ్ ఎగ్జామిటీ కంపెనీకి సంబంధించింది. అండ్ అంతేకాకుండా ఎవరైతే ఉప్పల్‌కి దగ్గరలో ఉంటారో సో మీరు కూడా ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. నాచారం అని కూడా ఒక బ్రాంచ్ అయితే ఉంటుంది. సో నాచారం దగ్గర అవుతుంది మీకైతే చూడండి. అండ్ ఇంకొకటి ఇక్కడ రొటేషనల్ నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. వర్క్ పరంగా చూసుకుంటే 5 డేస్ వర్క్ అనేది ఉంటుంది. సో 2 డేస్ వీక్ ఆఫ్ అనేది ఇస్తారు. ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అయితే ఇవ్వరు. సో ఇక్కడ చూసారు కదా, యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అయితే వాళ్ళైతే చెప్తారు. సో ఇక్కడ చూసుకుంటే ఎక్సలెంట్ వర్బల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అయితే మంచిగా వచ్చి ఉండాలి. సో ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగినప్పుడు అయితే మంచిగానే చెప్పాలి. సో ఇంకేంటంటే ఇక్కడ మీకు బెనిఫిట్స్ పరంగా చూసుకుంటే కాంపిటేటివ్ పే అనేది పే చేస్తారు. అండ్ 2 వే క్యాబ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు డే షిఫ్ట్ కూడా ఉంటుంది దీంట్లో. మార్నింగ్ 4:00 నుంచి సో ఇట్లా మనకి 12, 1:00 వరకు అట్లా డే షిఫ్ట్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ 2 అనేది ఉంటుంది. హెల్తీ వర్క్ కల్చర్ అయితే ఉంటుంది. అండ్ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీ అయితే వస్తుంది అక్కడ. అండ్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలానే మీరు రిఫర్ చేస్తే అవార్డ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంటుంది. కంపెనీ ప్రొవైడెడ్ ఐటీ ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్కి సంబంధించి చూసుకుంటే సో మీరు హైటెక్ సిటీ అనేది వెళ్ళొచ్చు, లేదా నాచారం అనేది కూడా వెళ్ళొచ్చు. సో దీంట్లో ఎలా ఉంటుందంటే మీకైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతారు ఫస్ట్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగిన తర్వాత సో మీకైతే ఒక టాపిక్ అనేది ఇస్తారు. ఒక టాపిక్ ఇచ్చి చదవమంటారు. కాబట్టి మీరైతే ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా చేయాలి. సో వర్డ్స్ అయితే కొంచెం అటు ఇటు ఉంటాయి కాబట్టి కరెక్ట్గా చూసి నెమ్మదిగా 1కి 2 సార్లు ఆలోచించి అయితే మీరు అనేది చదవాలి. ఇది అయిపోయిన తర్వాత మీకైతే టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు. ఓకేనా. సో టైపింగ్ టెస్ట్ పెట్టిన తర్వాత సో మీకు దీంట్లో వచ్చేసి మీకు 30 వర్డ్స్ పర్ మినిట్ 85 to 90% యాక్యురసీ అయితే రావాలి. సో అదర్ కంపెనీస్ అయితే 35, 95 అడుగుతాయి. బట్ ఈ కంపెనీ అయితే కొంచెం తక్కువ అడుగుతుంది. అండ్ అంతేకాకుండా మెయిన్ మీకు క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్తో కూడా వెళ్ళొచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ అయితే ఇచ్చారు. సో చూడండి ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ అండి. సో బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, ఏది చేసినా సరే మీరైతే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే బిఫోర్ ఇంటర్మీడియట్ వాళ్ళని కూడా తీసుకున్నారు. కాబట్టి మీరు కంపల్సరీ అయితే ఇంటర్మీడియట్ మీద కూడా ఎలిజిబుల్ లేదా అనేది అడగొచ్చు. సో మీకు ఇక్కడ చూసుకుంటే
ఈ కంపెనీ అయితే వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో, వాక్ ఇన్ డ్రైవ్ పరంగా చూసుకుంటే 16థ్ జూన్ నుంచి 20థ్ జూన్ వరకి మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో, మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఆధార్ కార్డ్, ఐడీ ప్రూఫ్ కూడా తీసుకొని వెళ్ళండి. సో, రెజ్యూమ్ మీద అయితే కిరణ్ హెచ్ఆర్ అని మెన్షన్ చేయండి. సో, ఈ నెంబర్ ఉంది కదా! సో, కాల్స్ అయితే ఎక్కువ చేయకండి. ఈ నెంబర్‌కి జస్ట్ మీరైతే ఇంటర్మీడియేట్ చేశాను ఎలిజిబులా అని అయితే అడగండి. సో, ఆల్మోస్ట్ ఇంటర్మీడియేట్ వాళ్ళని కూడా తీసుకుంటారు 90%. గ్రాడ్యుయేట్ అయితే ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళని తీసుకుంటారు. అండ్ మీకు అడ్రస్ పరంగా చూసుకుంటే సెకండ్ ఫ్లోర్ మైహాన్ పిజ్జా బిల్డింగ్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, డైమండ్ హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 500081. V1 మ్యాప్ మీద క్లిక్ చేస్తే మీకు లొకేషన్ అనేది చూపిస్తుంది. సో, ఇదొచ్చేసి అయితే మనకి ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉంటుంది. సో, ఇంకొకటి నేనైతే జస్ట్ ఇది కన్ఫర్మ్ చేసుకోండి. ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా, ఫిక్స్‌డ్ కాదు. ఆ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఫ్రీ మీల్స్ కూడా ఉంటుంది అంట. సో, అదొచ్చేసి మనకి టిఫిన్స్ అండ్ ఆఫ్టర్‌నూన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేది ఉంటుంది. ఆల్మోస్ట్ బిఫోర్ అయితే ఉన్నది. బట్ ఇప్పుడు కంపెనీ పాలిసీ ప్రకారం అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఈ క్వెషన్ చేసి ఉందంటే చాలా బెనిఫిట్. లేదంటే సరే మీరు మీ టిఫిన్ బాక్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. సో, ఫ్రెండ్స్ మీ నుండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో, మీరు వీడియో లైక్ చేస్తే నాకు ఒక్క రూపాయి కూడా రాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా. నాకు జస్ట్ ఏందంటే వీడియో అనేది రీచ్ అవుతుంది. ఒక 1000 మెంబర్స్‌కి, 2000 మెంబర్స్‌కి. సో, అప్పుడేంటంటే వాళ్ళకి జాబ్ లేని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో, ఎప్పుడైనా సరే వీడియో లైక్ చేస్తే మనీ వస్తాయనే మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉంటారు. సో, అదైతే తీసేయండి. నాకు రావు. సో, ఫ్రెండ్స్ మీరు మంచిగా జాబ్ తెచ్చుకొని సెటిల్ అయితే నాకు అదే హ్యాపీనెస్. ఓకేనా. సో, మీకు నేను ఇంత టైం తీసుకొని కేటాయించి మీకోసం వీడియో చేస్తున్నాను అంటే సో, మీకు మంచిగా అనిపిస్తే వీడియో ఒక లైక్ అయితే చేయండి. సో, ఈ వీడియోకి అయితే నేను జస్ట్ 50 లైక్స్ అయితే మీకు టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో, కంపల్సరీ ఫిల్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.